ఇంకోటి ఇంకా ఆయన సమర్థిస్తుంటారు. ఇది అవమానపరచడం లేకపోతే ఇంకేది. రేపు ఇంకొక నాయకుడి పేరు ఎవరి పేరు అని చెప్పి అట్లా చనిపోయిన వాళ్ళ పేరు ఆ ఫలానా విస్కీకి పెట్టదంటే ఏమన్నట్టు అవమానపరిచినట్టు. కూర్చోండి దయచేసి సభ్యులందరూ కూర్చోవాలి ప్లీజ్. కూర్చో రాకేష్ రెడ్డి గారు దయచేసి ప్లీజ్. రాకేష్ రెడ్డి గారికి మహేష్ రెడ్డి ఒక్క నిమిషం. ఎందుకంటే ఒక్క నిమిషం ఉండండి. ఇస్తాను మీకు ఒక్క నిమిషం ఉండండి. వినండి నేను చెప్పేది వినండి, తర్వాత ఇస్తాను మీకు. రాకేష్ రెడ్డి గారికి ఇప్పపు సారం మీద జరిగేటువంటి సబ్జెక్టులో ఒక అవకాశం రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఇచ్చడం, కానీ సభలో లేనటువంటి వ్యక్తి కాదు, స్వర్గస్థులైనటువంటి వ్యక్తి గురించి వారి పేరును ప్రస్తావించి మహిళా దేశానికి ఎంతో సేవ చేసిన మాజీ ప్రధానమంత్రి నుంచి ఆ ఉద్దేశపూర్వకంగా మాట్లాడేటప్పుడు దయచేసి రాకేష్ రెడ్డి గారు ఆ ఓటుని విత్డ్రా చేసుకుని క్షమాపణ ఇచ్చేయండి. మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి సభ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రాకేష్ రెడ్డి గారికి మహేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారే చెప్పండి. రాకేష్ రెడ్డి గారికి ఇవ్వండి, మా త్వర మీకు ఇస్తాను. అదే మహేష్ రెడ్డి ఒక్క ప్లీజ్ మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి. దయచేసి ప్లీజ్ సభ్యులు ప్లీజ్ కూర్చోండి. మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి ప్లీజ్. నేను చెప్తాను కూర్చోండి. శంకర్ గారు కూర్చోండి. శంకర్ గారు కూర్చోండి. అనవసరం అధ్యక్ష, ఇలా మేము ఇందిరమ్మ చీరలు అంటున్నాం, ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాం, ఇందిరమ్మ క్యాంటీన్లు అంటున్నాం. ఇందిరమ్మకు సంబంధించి ఇన్ని పేర్లు పెట్టుకుంటుంటే ఈ పథకానికి ఇందిరమ్మ ఆ టకేలా పేరు పెట్టదని మాట్లాడుతుంటే ఏమన్నట్టు అధ్యక్ష? మమ్మల్ని మొత్తం తెలంగాణ సమాజాన్ని, మహిళా సమాజాన్ని అవమానపరిచినట్టు. ఇవాళ మేము ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇన్ని పథకాలు తీసుకుంటే మా ఆదర్శమూర్తి ఇవాళ కూడా పేద ప్రజల గుండెల్లో ఉంది ఇందిరమ్మ. ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పకుండా మీరు చెప్పినటువంటి విధానంగా వారు వస్తేనే కార్యక్రమం, లేకపోతే వారు తప్పకుండా దాన్ని మీరు తగిన చర్యలు. మహేష్ రెడ్డి గారు దయచేసి మీరు కూర్చోండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు సీతక్క గారు అధ్యక్ష శంకర్ గారు కూర్చోండి ప్లీజ్. కూర్చోండి శంకర్ అధ్యక్ష. మీరు కూర్చోండి. మాట్లాడిన మాటలు తప్పకుండా అది మహిళా లోకాన్ని కించపరిచే రకంగా ఉన్నది. మీరు టకేలకు మరి వీటికి వాస్తవానికి మత్తు అనేది చాలా డేంజర్. అది మహిళలకే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదిగా అది అందరికి తెలిసినటువంటి విషయము. కాబట్టి ఇవాళ జీవితాలను ఇచ్చే వాటికే ఇందిరమ్మ పేర్లున్నాయి తప్ప మరి కుటుంబాలను ఇబ్బంది పెట్టే వాటికి టకేలకు వీటికి ఎక్కడ పెట్టాం. కానీ అంత చులకన భావము అవసరం లేదు. అంటే చనిపోయి స్వర్గంలో అంటే చనిపోయినటువంటి ఇందిరమ్మ మీద కూడా మీ కసి అంత దుర్మార్గంగా ఉండడం అనేది ఇది శోచనీయము. కాబట్టి ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లులు, చీరలైనా, పెట్రోల్ బంకులైనా, లేదా రకరకాల సంక్షేమానికి, కుటుంబాల సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు కానీ సంక్షోభాలను క్రియేట్ చేసే అంశాలకు ఎప్పుడు కూడా గొప్పవారి పేర్లు పెట్టరు. కాబట్టి మీరు ఈ రకంగా వాడి మీ యొక్క అక్కసును వెళ్ళగక్కడం అనేది ఇది సరైంది కాదు. దయచేసి
రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అంత విద్వేషం ఎందుకు, అంత కోపం ఆక్రోశం ఎందుకు చనిపోయినటువంటి ఇందిరాగాంధీ గారి మీద అని మేము అడుగుతా ఉన్నాం. ఆమె పేదలకు గుడిసెలు కట్టించింది, భూములు పంచింది, జీవితాలను ఇచ్చింది. కాబట్టి మరి మాట్లాడేటప్పుడు ఒక మంచి సబ్జెక్టు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మంచివే తీసుకురావాలి, కానీ కించపరుస్తూ హేళన చేస్తూ ఒక తప్పుడు సంకేతాలకు ఒక మహనీయుల పేర్లను పెట్టేటువంటి సంస్కృతిని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకనే వారు తప్పకుండా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దయచేసి unless the member has given దయచేసి మీరందరూ కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. ఎల్ఏ మినిస్టర్ గారు, మినిస్టర్ గారు ప్లీజ్. This is highly objectionable. please. I want to reiterate the point. కూర్చోండి. Sir, a member while Shankar garu. speaking, a member while Please, seat lo speaking కూర్చోండి. shall not utter treasonable, seditious or defamatory words. Sir, this amounts definitely it's a defamation, Adhyaksha. If there is, sir, నేను ఈరోజు అడుగుతా ఉన్నాను రాకేష్ రెడ్డి గారిని, నేను దయచేసి గౌరవ సభ్యులు నిజంగానే చాలా బాగా మాట్లాడతాడు, మంచోడు, మరి ఎప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటుంది సార్, అప్పుడప్పుడు స్లిప్ అవుతుంది, మెంబర్స్ పరంగా కూడా వారి నోట్ మాట స్లిప్ అవుతుంటుంది. తప్పకుండా జిద్దు మీద మా మహేశ్వర్ రెడ్డి గారు పోతా ఉన్నారు. నేను గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, ఇట్ రిఫ్లెక్ట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ పార్టీ సార్, ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ నేచర్, ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ యూ రెస్పెక్ట్ ద ఉమెన్. ఇవన్నీ మహిళలకు మీకు ఇస్తా ఉన్న గౌరవాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అధ్యక్ష. సరే, ఎప్పుడైనా మేము కూడా వచ్చాము అధ్యక్ష. మొదటిసారి అక్కడ కూర్చున్నప్పుడు తప్పు ఒప్పులు జరిగితే మీలాంటి స్థానంలో కూర్చున్న స్పీకర్ గారు తెలియజేసేవారు, ఈ విధంగా మాట్లాడొద్దు, ఈ విధంగా మాట్లాడాలని. తప్పును సవరణ చేసుకునే వాళ్ళం అధ్యక్ష, ఎక్కడ కూడా జీతుకుపోలే. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు పక్కన కూర్చొని ఆ విధంగా మాట్లాడడం చాలా శోచనీయం అధ్యక్ష. ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి వారికి తెలియకుంటే ఒక విషయం అధ్యక్ష, లేకుంటే వెనుక కూర్చున్న మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు వారికి ఇందిరాగాంధీ గారి గురించి తెలియకుంటే ఒప్పుకుంటాను. రాకేష్ రెడ్డి గారికి స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏదైనా అయితే వారు చెప్పాలి అధ్యక్ష. పక్కన ఉన్న వారు బీజేపీ తోటి శాసనసభ్యులకి చెప్పాల్సిన ధర్మం ఉంది. వారిని పక్కదారి పట్టించి వారికి చెడ్డ పేరు వచ్చే విధంగా మీరు చేస్తా ఉన్న ప్రయత్నం కనబడతా ఉంది మొత్తం రాష్ట్ర ప్రజలకు. ఈరోజు అధ్యక్ష, ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వాట్ ఈజ్ సార్, ఎప్పుడప్పుడు సార్ ఎక్కడో చిన్న స్లిప్ అయింది అనుకోండి చెప్తాది సార్. మీరు సభాధ్యక్ష స్థానంలో కూర్చొని ఒక డైరెక్షన్ ఇచ్చారు గౌరవ సభ్యులకి, దాని పరంగా కూడా గౌరవం లేదు. ఏం సార్ ఇది, వాట్ ఇస్ దిస్ సార్? సార్, రాకేష్ రెడ్డి గారిని మీకు తెలియంది ఇక్కడికి వచ్చి రాయని, నేను నాకే తెలుసా అనుకుంటలేను అధ్యక్ష. నా మొత్తం 119 మందికి ఈ రూల్స్ ప్రొసీజర్స్ అందరికీ తెలుసని అభిప్రాయంతో పోతాం. మీలాగా మాకే తెలుసని మేము ముందుకు పోము. మీకు తెలిసే కాకుంటే నేను ఇది 5వ సారి శాసనసభ్యుడిగా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కసారి 2 సార్లు నిలబడుకొని రాలేదు. వెంకటరమణారెడ్డి గారు, ఈరోజు మీకు తెలుసు మాకు తెలుసు అని కాదు, అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో కూర్చున్నా, అనేక సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నా
మాకు సభా సాంప్రదాయాల గురించి ప్రొసీజర్స్ గురించి చెప్పేటప్పుడు గౌరవంగా మాట్లాడతా అధ్యక్ష. నేను గౌరవంగా ఉన్నాం కనుకనే ప్రజలందరూ గృహంలోను పదే పదే ఎన్నుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? ఇది ఈరోజు నేను గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారు తప్పకుండా వారు లేచి ఏ విధంగా ప్రస్తావన చేసిండ్రో వారు జవాబు చెప్పమన్నారు అధ్యక్ష. వెనుక నుంచి ముందు నుంచి కాకుండా